కాలువ కాదు, ఇది హనీఫ్ నగర్ కాలనీలో ఒక వీధి. దాదాపు ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఉన్న ప్రజలు, నివసించే ప్రజలు పన్నులు కడుతున్నారు. మరి పన్నులు కడుతున్న డబ్బులల్లా ఏం చేస్తున్నారు? ఇక్కడ కాలువలు లేవు, రోడ్డు లేదు. గత 15 సంవత్సరాల నుంచి మరి ప్రతి కమిషనర్ గారికి ఇక ఫిర్యాదు చేస్తున్నాం, ఇక్కడ కాలువలు లేవు, రోడ్డు లేదు, ఇబ్బందికరంగా ఉంది, మేమైతే పన్నులు కడుతున్నాము, మరి ఎందుకు ఇక రోడ్డు కానీ కాలువ కానీ వేయడం లేదని ప్రశ్నిస్తుంటే వాళ్ళు వేస్తామని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. మరి ఈ విషయము ఈరోజు చిన్నపాటి వర్షం ఒక 15 నిమిషాలు పడతానే మొత్తం ఈ వీధంతా కూడా జలమయమైంది. మరి ఈ విషయాన్ని అధికారులు, మరి కలెక్టర్ గారైతేనేమి, మున్సిపల్ కమిషనర్ గారైతేనేమి ఈ యొక్క హనీఫ్ నగర్ ను సందర్శించి ఇక్కడ ఉన్న స్థితిగతులు తెలుసుకొని తక్షణమే రోడ్డు కాలువలు నిర్మించి మరి ప్రజలకు న్యాయం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి అవసరం లేని చోట నంద్యాలలో పదే రోడ్లు వేస్తున్నారు. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి డివైడర్ల పేరుతో, సుందరీకరణ పేరుతో చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ హనీఫ్ నగర్ లో ఉన్న ప్రజలకి కనీస అవసరాలు కూడా తీర్చకుండా మరి కాలయాపన చేయడం ఎంతవరకు సబబు? తక్షణమే ఈ యొక్క వీధిని సందర్శించి మరి మున్సిపల్ కమిషనర్ గారైతేనేమి, గౌరవ కలెక్టర్ గారైతేనేమి స్పందించి వెంటనే ఈ యొక్క వీధికి అవసరమైన కాలువలు అయితేనేమి, మురికి కాలువలు అయితేనేమి, మరి సిమెంట్ రోడ్ అయితేనేమి వేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో మరొక విషయం ఏమిటంటే ఈ యొక్క 1-2 నెలల రోజులుగా ఈ దేవనగర్లో కానీ, హనీఫ్ నగర్లో కానీ, శ్యామ్ నగర్లో కానీ రోడ్లు కాలువలు నిర్మిస్తున్నారు. ఆ విషయంలో కూడా మేము గుర్తు తీసుకొచ్చాము. అక్కడ వేస్తున్నారు కాబట్టి దానిలో భాగంగా ఈ యొక్క వీధిని కూడా సందర్శించి ఇక్కడ కాలువల రోడ్డు నిర్మించాలని కోరగా మరి కమిషనర్ గారు అయితే చేస్తాము, మున్సిపల్ ఇంజనీర్ని పంపిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరు కూడా ఇక్కడ వచ్చి ఏమీ చేయడం లేదు. కాబట్టి సో మేము ఈ యొక్క హనీఫ్ నగర్ వాసులమైన మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే తక్షణమే ఇక్కడ హనీఫ్ నగర్ సందర్శించి హనీఫ్ నగర్ లో ఉన్న ఈ యొక్క స్థితిగతిని పరిశీలించి ఇక్కడ కావాల్సిన సిమెంట్ రోడ్ అయితేనేమి, మరి ప్రధానంగా మురికి కాలువలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కమిషనర్ గారి పని. ఎందుకంటే రాబోయే దినాల్లో వర్షాలు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క రోగాలు ప్రబలకుండా ఉండాలంటే ఇక తక్షణమే ఈ చర్యలు తీసుకొని ఈ ప్రజలకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వానికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వరకు 40 రోజుల ప్రోగ్రామ్ ఇది. 40 ఆ ప్రోగ్రామ్ మన యొక్క సాదిక్ హజరత్ గారి యొక్క ఆధ్వర్యంలో
ఈ మన యొక్క మర్కజ్ మసీదులో నిర్వహించబడింది. ఈ సందర్భంగా దాదాపు 100 మంది స్టూడెంట్స్ రావడం అనేది చాలా గొప్ప విషయము. అనేక రకాల స్కూల్ నుంచి ఇక్కడికి విచ్చేసి వాళ్లకు కేవలం స్కూల్లో బాగా చెప్పండి, కేవలం స్కూల్లో చేసి ఆ యొక్క స్కూల్ సిలబస్ మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక ధార్మిక విద్య గురించి చాలా చక్కటి విషయాలు, అంటే మనిషి ఒక సంస్కారవంతుడుగా జీవించాలి, తర్వాత వచ్చేసి కుటుంబ విలువలు అయితేనేమి, సమాజంలో ఎలా జీవించాలి అనేటువంటి ఒక నేర్పించేందుకు ఈ యొక్క ధార్మిక విద్య కూడా చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ధార్మిక విద్య ఇస్లాం మనం ఎన్ని నేర్చుకున్నా కూడా మనం ఇస్లాం యొక్క ధార్మికత నేర్చుకోవడం చాలా అవసరం. అందులో చిన్న పిల్లలకు గుర్తించి కూడా నేను ఇక్కడ ఇప్పుడే పిల్లలు చూశారు, వారి యొక్క ప్రతిభా పడలు ఎంత గొప్పదంటే దాదాపు అల్లా గురించి చెప్పడం కానీ, ప్రవక్త చరిత్ర గురించి కానీ, దివ్య ఖురాన్ గురించి కానీ, నమాజ్ విషయాలు కానీ అన్ని చాలా విషయాలు చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా వాళ్ళు వివరించి మీ ఎదుట ప్రదర్శించడం జరిగింది అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ నేను దాదాపు ఈ క్యాంపులో చూశాను, హజరత్ సాయిహరత్ గారు పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఒక చక్కటి విషయాన్ని బోధిస్తున్నారు. ఏంటంటే జీవితంలో సత్యాన్ని పలకాలి, సత్యానికి మించింది ఏదీ లేదు, సత్యమే జీవితానికి మంచి మార్గం చూపుతుంది, సత్యం వల్ల ఎటువంటి అంటే నిజం పలికితే ఏ విధంగా ఉంటుంది, అబద్ధాలు పలికితే ఏ విధంగా ఉంటుంది జీవితం. అంటే చిన్న పిల్లలకు ఎంతటి విషయాలు వాళ్ళు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అటువంటి విషయాలు చెప్పడం అనేది ఈ ధార్మికత వల్ల వచ్చింది. అదే విధంగా కుటుంబం అంటే ఏమిటి, తల్లిదండ్రులు ఉంటారు, తాత ఉంటారు, జేజ అందరు ఉంటారు, బాబాయ్ అంటే అందరి వద్ద పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలి అదొకటి. తర్వాత మనము తెల్లవారు లేచిన రాత్రి వరకు ఎన్నో కనుకుంటారు, దాని కుటుంబంలో ఏ విధంగా అవలంబించాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా మసులుకోవాలి అంటే ఒక మంచి విషయాలు అంటే మనము మానవ జీవితంలో పిల్లలకు అటువంటి విషయాలు నేర్పాలి. बच्चों को लाए बिठाए और धूप में जो है खेलने कूदने के बजाय, फिल्म वगैरह देखने के बजाय अल्लाह के घर में एक 3 घंटे बच्चे गुजारने वाले बने। मैं चाहता हूँ कि माँ बाप जो है अपने बच्चों को कंटिन्यू कराए। अब स्कूल शुरू होती सुबह शाम क्यों कराए, इस बार कई को बोले तो दुनिया का इल्म हमें क्या भी पढ़ाने देख के भी पढ़ा मुसलमान बनाने का। पहले बच्चों को मालूम हो कि मैं मुसलमान हूँ। आज बाहर ये मौका नहीं माँ, जो हमारे बच्चे स्कूल में जा रहे हैं, बाहर फ्रेंड्स में कर रहे हैं, क्या मुसलमान किसे बोलती हैं? बस मुसलमान घर में पैदा हुई मुसलमान, मुसलमान किसे बोलती मालूम नहीं, मुसलमान घर में पैदा हुई मुसलमान हमें। जैसे लोगों का दूसरों का ख्याल है, अगर हिंदू भाई के घर में पैदा हो तो वो बोल रहा मैं हिंदू हूँ, क्रिश्चियन घर में पैदा हो तो वो बोलता मैं क्रिश्चियन हूँ, सिखों के घर में पैदा हो बोलता मैं सिख हूँ। ऐसे मुसलमान को घर में बच्चा पैदा होता है तो बोल रहा मैं मुसलमान हूँ। मुसलमान किसी को मालूम, पहले बच्चों को मुसलमान बनाओ। इसके लिए दीन का इल्म बहुत जरूरी, बहुत जरूरी। देखो अल्लाह रब्बुल आलमीन बच्चों को दिया, कल हमें मरे बाद अल्लाह ये नहीं पूछते कि बच्चों को क्या आस्ती रखो, क्या आस्ती रखो, अच्छा इल्म दिया है। సార్ Is the active president of Tamil Federation? Now is going to demonstrate to him. Please sir, अंदर बुला. Sir, मुकाम पे सर. Give a clap. Yes. Now is going to present. సార్
నిమ్మకాయలు ఇస్తాను సార్. ఫోన్ చేయండి. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అయితే ఈరోజు ఎక్కువ పైకి ఎక్కువ టిఫిన్ చెప్పండి మా అందరూ రండి. ఈ చాగలమర్రి ఇడమడక పరిసర ప్రాంతంలో గల శ్రీ తిరువెంగళనాథ స్వామి గుడి అనేక వందల సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈ గుడి చాలా మంది చూశారు. కంప చెట్లు ముళ్ళ పొదలతోటి పూర్తిగా నిండిపోయి ఉన్నది. ఇది చూసి చాలా మంది ఈ గుడిని మనం శుభ్రం చేద్దామని చెప్పేసి గతంలో శంకర్ సార్ గారు ఇంకా ఇట్లా హిందూ ఐక్య సంఘం సభ్యులు అనేక మంది యొక్క ఆశయం మేరకు ఈరోజు ఒక్క పిలుపుతో అందరూ ఈరోజు దాదాపు 100 మంది పైన హిందూ బంధువులందరూ ఈ యొక్క గుడి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మన సనాతన ధర్మం అనేక పురాతనమైన కట్టడాలను మనకు మన పెద్దలు ఇచ్చిపోయారు. వాటిని సంరక్షించుకోవడం మన యొక్క అందరి బాధ్యత. ఈ బాధ్యతలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ తిరువెంగళనాథ స్వామి గుడి ఆవరణాన్ని శుభ్రం చేసినందుకు, ఇక్కడ సహకరించేదానికి భోజన వసతులు అయితేనేమి ఇక్కడికి వచ్చిన వారికి, అలాగే ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ మిగతా వాటర్ ట్యాంకులు అయితేనేమి, జేసీబీ అయితేనేమి, డోజర్లు అయితేనేమి, ఇలా స్వచ్ఛందంగా పనిచేసిన వారికి, ఇక్కడ ఇంకా అన్ని రకాల సేవలు అందించిన వారందరికీ కూడా పేరు పేరున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా హిందూ బంధువులు, హిందూ ఐక్య సంఘం సభ్యులు అందరం కలిసి కూడా ఇలాంటి కార్యక్రమాలని చేపట్టి మనమందరం ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. మన చాగల్మరి హిందూ ఐక్య సంఘం తరఫున ఇక్కడ ఈ శ్రీ తిరువెంగళనాథ స్వామి గుడిని ఈరోజు పునరుద్ధరణకు నడుం కట్టి ఈరోజు చాలా శుభ్రంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసినాము. ఇంతటితో ఆగకుండా పెద్దలు వెంకటరమణ గారు అడిగినట్టు ఈ కార్యక్రమాన్ని దేవాలయ పునర్నిర్మాణానికి కానీ, లేదంటే జీర్ణోద్ధరణ కానీ, లేదంటే ఇంకా అభివృద్ధికి కానీ ఏదైనా నడుం కడితే నా వంతుగా నా బంధువుల నుంచి కానీ, నా వ్యాపార సంస్థల నుంచి కానీ, నా స్నేహితుల నుంచి కానీ, నా నుంచి కానీ
2 నుంచి 3 లక్షల రూపాయలు నేను సేకరించి నాకు ఖచ్చితంగా ఒక 3 నెలలు టైం ఇస్తే వాళ్ళు పని మొదలుపెట్టినాక ఒక 2 నుంచి 3 లక్షల రూపాయలు సేకరించి దీనికి నేను అందివ్వగలనని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 400 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయ నిర్మాణం కోసం జరిగినటువంటి పోరాట స్ఫూర్తితో 6 సంవత్సరాల క్రిందట చాగలమర్రి బుగ్గ రామాలయ దేవస్థానమునందు ఏర్పాటు చేసినటువంటి చాగలమర్రి హిందూ ఐక్య సంఘం, సమరస్త సేవా ఫౌండేషన్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంయుక్తంగా 6 సంవత్సరాలుగా చేసేటువంటి హైందవ సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఇడమడక గ్రామము, చాగలమర్రి హిందూ ఐక్య సంఘము కలిపి ఈ తిరువెంగళ నాథస్వామి దేవాలయ పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ విజయవంతం చేయడానికి సహకరించినటువంటి హిందూ బంధువులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి చెప్పిన వెంటనే జేసీపీ అందజేసినటువంటి గొడుగునూరు గ్రామ పెద్ద జేసీపీ ప్రతాప్ రెడ్డి గారికి, అలాగే ఇడమడక గ్రామ మోహన్ డోజర్ అందజేసినటువంటి మోహన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమము ఇంతటితో ఆగిపోకుండా ప్రతి నెలకు ఒకసారి ఏకాదశ, ఇంకొక పర్వదినము రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ దేవాలయ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ 2 సంవత్సరాలలో ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి, చేయబోతున్నటువంటి ప్రగతి గురించి క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శ్రీకారం చుడతా ఉంది. రేపు తిరుపతిలో మొదలవుతుంది. 3 ప్రాంతాల్లో మహాసభలు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఒక అడుగు ముందేగానే ఉంది నంద్యాల జిల్లా. ఒక రోజు ముందుగానే 2 సంవత్సరాల విజయోత్సవ సభల్లాగా ఈరోజు ప్రజాపాలనలో 2 సంవత్సరాల్లో ప్రజలకు ఏం జరిగింది అనేటువంటిది వివరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఒకవైపు అద్భుతమైనటువంటి ప్రగతి, మరోవైపు సంక్షేమ పాలన, ఈ రెండింటికి మించి ప్రజలకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది, పెట్టుబడులు దేశంలో 25% ఎట్లా వస్తున్నాయి, ఎన్నికల్లో చెప్పినటువంటి సూపర్ 6 ని ఏ రకంగా అమలు చేశాం, మరి గొడ్డలి పార్టీ ఏ రకంగా ఈ రాష్ట్రానికి చేటు అనేటువంటిది ప్రజలందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్ అనేటువంటి నినాదంతో ఈ ప్రజలకి ఈ 2 సంవత్సరాల పాలనని వివరిస్తూ భవిష్యత్తును కూడా గుర్తు చేస్తా ఉన్నాం. యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేసుకుంటూ తద్వారా రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాయలసీమలో అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. ప్రతి అవకాశం ఉన్న ప్రతి ఎకరాకు నీరు ఇస్తాం. మరి అట్లానే హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఒకవైపు ఉద్యోగాలు, ఒకవైపు పరిశ్రమలు, ఉద్యోగాలు, మరోవైపు అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ 2 ఏళ్ల పాలన మరో 20 ఏళ్లకు కావాల్సినటువంటి పునాదుల్ని మాత్రమే వేశాం. రియల్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఈ రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో మన కళ్ళ ముందు కనపడుతుంది. మరో 30 సంవత్సరాల పాటు కూటమి ఉండేలాగానే మా కార్యక్రమాలు కొనసాగుతాయి. థ్యాంక్ యూ. ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మందన సత్యనారాయణ రాజు గారితో కలిసి కొన్ని యోగాసనాల వీడియోస్, పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అవి మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దాంట్లో మీరు ప్రతిరోజు ఏ అవయవాలకు సంబంధించిన ఆసనాలు దాంట్లో ఉంటాయి, అవన్నీ ప్రాక్టీస్ చేయగలరని కోరుతున్నాను.
అలాగే ఇప్పుడు మనకి 7వ తేదీ లాంచింగ్ ప్రోగ్రామ్, దాన్ని స్టార్ట్ చేయవలసిందిగా రామకృష్ణారెడ్డి గారు, యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్. స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి. ఎంత వీలైతే అంత స్లోగా చేయాలి. డీప్ బ్రీత్ తీసుకోవాలి, నిదానంగా తీసుకోవాలి. వీలైనంత వరకు కళ్ళు ఓపెన్, కళ్ళు తెరిచి ఉంచండి, కళ్ళు మూయద్దు, బ్యాలెన్స్ తప్పుతుంది. వర్టికల్ సమస్య ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి. ఒక 5 seconds. 1 2. ఇప్పుడు వ్యతిరేక దిశలో యాంటీ క్లాక్ వైజ్ 2 3 2 గాలి వదిలేస్తూ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. Inhale up, వదిలేస్తూ కుడివైపు. Inhale right, exhale left. Inhale right, exhale right. Inhale right, exhale left. అంత లైఫ్ వస్తాయి. సో ఇవన్నీ బాగుండాలంటే ఈ స్ట్రెచెస్ ప్రతిరోజు చేయాలి. ఓకే, సో తర్వాత మనం వజ్రాసనం చేద్దాం. నిదానంగా కాలు పెట్టేస్తూ కాలు మీద కూర్చోవాలి. వజ్రాసనం మన రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 21వ తారీఖు అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు 14 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని జిల్లాలకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు కర్టెన్ రైజర్ ప్రోగ్రాం మన నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు అన్ని మండల హెడ్ క్వార్టర్స్, మున్సిపల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనతో మన స్వర్ణాంధ్రప్రదేశ్ని ఆరోగ్యకరంగా, ఆనందకరంగా తీర్చిదిద్దాలి అంటే ప్రతి వ్యక్తి యొక్క దినచర్యలో ఈ యోగా అంతర్భాగం అవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన నియమాల్ని కానీ, అలాగే ఆహారపరంగా తీసుకోవాల్సిన నియమాల్ని కానీ ఖచ్చితంగా పాటిస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కూడా బాగా పెరుగుతుంది. అలాగే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అన్నది కూడా బాగుంటుంది. ప్రతిరోజు కూడా మనం ఏమేం కార్యక్రమాలు చేపడతామో అవన్నీ కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా చేస్తాము. ఇలా టీం అందరూ కలిసి చేయడం వల్ల ఆ టీం ఎఫోర్ట్ కానీ, ఆ గ్రూప్ కానీ, అంటే అందరితో మనం కలుస్తూ ఉంటాము, ఆ సంతృప్తి కూడా బాగుంటుంది. 10 మందితో కలవడము, వారితో మాట్లాడటము, ఒకరి థాట్స్ ఇంకొకరు షేర్ చేసుకోవడం వల్ల కూడా ఆలోచనలు తీరు మారుతుంది, అలాగే మన పనితీరు కూడా మారుతుంది అన్న మంచి ఉద్దేశంతో రైట్ ఫ్రమ్ స్కూల్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అయ్యేటట్టు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు మన రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన యోగాంధ్ర పోర్టల్లో ఎన్రోల్ చేసుకోమని కోరుతున్నాను. అవి మనం నిన్నటి నుంచో మొదలు పెట్టాము. ప్రతి ఒక్కరు కూడా మనం జిల్లాలో మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా నుంచి గురువుస్ అందరూ కూడా మాస్టర్ ట్రైనర్స్ని తీర్చిదిద్దారు. వీరు వెళ్ళి ప్రతి మండల్లో కూడా ట్రైనింగ్స్ ఇస్తారు. ఒక్కొక్క ట్రైనర్ 50 మందికి యోగా నేర్పిస్తారు ఈ 14 రోజులు.
అందరం కలిసి 21న సమిష్టిగా యోగా చేయడం జరుగుతుంది మన జిల్లాలో. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యోగాంధ్ర 2026 మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు. అలాగే జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీస్ కూడా వేసాం. మండల్లో స్పెషల్ ఆఫీసర్స్ లీడ్ చేస్తారు. టీం అందరూ కూడా ప్రాపర్ కోఆర్డినేషన్తో చాలా చక్కగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరగాలి అని ఈ కర్టెన్ రైజర్ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేచర్ ప్యూర్ నుంచి మన యోగా గురువు గారు ఎంత చక్కగా ఈరోజు మనందరితో ట్రైన్ చేశారో మీరు చూశారు. చాలా రోజుల తర్వాత ఎక్కువ మంది అధికారులు చాలా రోజుల తర్వాత ఈరోజు యోగా చేశాము. ఇది నిత్యం ప్రతిరోజు మనం పాటిస్తే మరింత మెరుగ్గా ఆరోగ్యం ఉంటుంది. వర్క్ ప్లేస్లో కూడా చాలా చక్కగా మన పనిని నిర్వర్తించగలం. సో వారి పేరెంట్స్ కూడా వచ్చారు, వారికి కూడా మన జిల్లా యంత్రాంగం తరఫున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే డాక్టర్ యశోధర గారికి, డిఎస్డిఓ గారికి అండ్